హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి సృజన్. ఇంట్లో పెంచిన మెంతి కూరతో పప్పు చేస్తా అని ఒక షార్ట్ అయితే పెట్టాను కదా. సో నెక్స్ట్ డే అయితే మెంతితో పప్పు చేశాను. సో అదే వ్లాగ్ కూడా వీడియో తీశాను అనమాట, ఒకసారి చూసేయండి. అండ్ యాక్చువల్లీ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే కందిపప్పుతో మెంతికూర పప్పు చేద్దాం అనుకున్నా. బట్ ఇంకా ఆ రోజు నైట్ ఎందుకో సడన్గా మా అమ్మమ్మ కాల్ చేసి మాట్లాడుతుంటే, లేదు కందిపప్పు వేయొద్దు, పెసరపప్పు అయినా శనగపప్పు అయినా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పింది. సో అవునా, ఎందుకు ఫస్ట్ టైం అసలే ట్రై చేస్తున్నా, ఎందుకులే స్టంట్లు అని చెప్పేసి శనగపప్పు అయితే ముందు రోజు నైటే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. సో మార్నింగ్ లేసేసరికి అది చక్కగా నానిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెంటనే లేచి ఇంకా బ్రష్ అలా చేసేసుకొని వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ పప్పు నానిపోయింది కాబట్టి నేను కుక్కర్లో వేసి అయితే కుక్ చేయలేదు, నార్మల్ కుకింగే చేశాను. ఒకవేళ అప్పటికప్పుడు వంట చేయాలనుకుంటే మాత్రం ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకోవాలి. 4 to 5 విజిల్స్ పెట్టుకుంటే కొంచెం పలుకులాగా అది కుక్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఆనియన్, టొమాటో, మిర్చి ఇవన్నీ ఏవేవి కావాలో ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కన పెట్టుకొని కట్ చేస్తున్నాను. ఊరికే ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అలా ఏదో ఒకటి మర్చిపోతుంటాను అనమాట. సో అందుకే అన్నీ ఒకేసారి బాస్కెట్లో తెచ్చుకొని పెట్టుకొని కట్ చేస్తున్నాను. నాకు అసలే ఎప్పుడో అమావాస్యకి ఒకటి, పౌర్ణమికి ఒక వీడియో షూట్ చేసి పెట్టడానికి కుదురుతుంది. సో అయినా కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేద్దాం అనేసరికి మా పక్క పోర్షన్లో పెట్ డాగ్ ఉంటుంది, మర్ఫీ అని, అది ఒకటే అరుస్తుంది. నేనేం చేయలేను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. సో మెంతి అయితే నేను రూట్స్ నుంచి కట్ చేశాను. నాకు తెలీదు, అంటే పైన కట్ చేస్తే మళ్ళీ అవి గ్రోత్ ఉంటుందో లేదో అని చెప్పేసి నేను మొత్తం రూట్స్ నుంచి తీసేసాను అనమాట. అందులో నుంచి తీసేసి నీట్గా ఆ రోజే కడుక్కున్నాను. బట్ ఇంకొంచెం మట్టి అంత ఈజీగా పోలేదు. సో నన్ను అడిగితే మాత్రం ఇలా తీసి మళ్ళీ అంత కట్ చేసుకోవడం డబల్ పని కదా, బెటర్ ఫస్టే ఓన్లీ లీవ్స్ కట్ చేసుకుంటే బెటర్ అని అనిపించింది. మార్నింగ్ అయితే మా పాపకి స్నాక్స్ కోసం స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేసి పెట్టాను. ఇవి కట్ చేసుకునే లోపు అది బాయిల్ అయిపోయింది. సో ఇంకా అది తీసి పక్కన పెట్టేసి నేను కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో టొమాటో వేసుకోవచ్చు, చింతపండు కూడా వేసుకోవచ్చు అని చెప్పారు కొంతమంది. బట్ ఎందుకు చింతపండు ప్రాసెస్ ట్రై చేయాలనిపించలేదు. టొమాటో అయితే నార్మల్గా మనం మెంతి కూర టొమాటో లైక్ పొటాటోతో చేసుకుంటాం కదా, పొటాటో మెంతి అలా వస్తుంది టేస్ట్ అని చెప్పేసి నేను టొమాటోనే యూజ్ చేద్దాం అనుకున్నాను. అండ్ మెంతి కూడా మంచిగా వాష్ చేసి పైన లీవ్స్ అంతా కట్ చేసుకొని, రూట్స్ అన్నీ తీసేసి లీవ్స్ కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా అవి చిన్నగా కట్ చేసేసుకొని మనం కర్రీ స్టార్ట్ చేయడమే. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నా అంటే, నేనైతే ఇప్పటివరకు ప్రతి కర్రీలో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేదాన్ని కంపల్సరీగా. నార్మల్గా మిర్చి, ఆనియన్ ఇంకా పోపు పెట్టుకుంటాం కదా, పోపు వేసిన తర్వాత జింజర్ గార్లిక్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన వెజిటేబుల్ అనేది వేసేదాన్ని. బట్ నాకు రీసెంట్గా మా అక్క వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు అసలు జింజర్ గార్లిక్ ఎక్కువ వాడరంట, ఓన్లీ నాన్ వెజ్లోనే వాడతాము, జింజర్ గార్లిక్ ఎక్కువ వాడము మేమని చెప్పారు. సో అలా ఎలా ఉంటుంది, టేస్ట్ ఉంటుందా బాగుంటుందా అంటే అంత ఏం మస్ట్ అండ్ షుడ్ ఏం కాదు, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయనంటే ఈ పప్పులో మాత్రం స్కిప్ చేద్దాం అనుకున్నాను. బికాజ్ జింజర్ గార్లిక్ వేసిన ప్రతిసారి అది అడుగంటిపోయి ఇంకా మనం వేసిన వెజిటేబుల్ అనేది సరిగ్గా కుక్ అవ్వదు అని ఏదో చెప్పారనమాట. సరే ఇంకా అది వేయొద్దని అనుకున్నాను. ఇంకా కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నా. మెయిన్గా నేను మర్చిపోయేది అంటే కొత్తిమీర ఒక్కటే, అది లాస్ట్లో వేయాల్సి ఉంటుంది కదా. సో ఫస్టే తీసి పెట్టుకోకపోతే ఖచ్చితంగా మర్చిపోతాను. ఇంకా లాస్ట్ హడావిడిలో ఎందుకులే ఇప్పుడు తీసి మళ్ళీ వాష్ చేసి వేయడం, పోనీ స్కిప్ చేద్దామని స్కిప్ అయిపోతుంటుంది ప్రతిసారి. సో అందుకే సార్ ఫస్టే తీసి పెట్టుకున్నాను. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఏం లేదు, నార్మల్గా ఇంకా వెజిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర, ఆవాలు వేసుకుంటాం కదా, అది కొంచెం చిట్పట్ అన్న తర్వాత ఏం చేసిన ఆనియన్, మిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాను. సో మీరు ప్రాసెస్ చూస్తూ ఉండండి. అండ్
ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నా అంటే ఈ మధ్య అంటే నేను లాస్ట్‌లో ఒక డాండ్రఫ్‌కి టిప్ అయితే ఒకటి యాడ్ చేశాను క్లిప్. అది నేను చాలామందిని అడిగాను. డాండ్రఫ్ ఈ మధ్య అసలు అందరికీ ఒక కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. అందరూ ఏమంటున్నారు, అవును నాకు గూడా డాండ్రఫ్ ఉంది. అవును నాకు గూడా డాండ్రఫ్ ఉంది. ఇదే వస్తుంది. డాండ్రఫ్ వల్ల చాలా హెయిర్ ఫాల్ కూడా అవుతుంది నాకైతే. సో, దానికి సొల్యూషన్ ఏంటి అని చాలా యూట్యూబ్ వీడియోస్‌లో ఇంకా నెట్‌లో చాలా సెర్చ్ చేస్తాం కదా మనం ఎప్పుడైనా. ఇంకా ఏమున్నా కొంచెం ప్రోటీన్ ఫుడ్ అది ఇదంతా తీసుకోవాలి హెయిర్ ఫాల్ కోసం అయితే అని చెప్పారు. బట్ డాండ్రఫ్ కోసం ఈ మధ్య నేను ఏఐ యూజ్ చేయడం మొదలుపెట్టానంటే ఏ డౌట్ ఉన్నా కూడా ఏఐనే అడుగుతున్నాను. ఇంకా గూగుల్‌ని పక్కన పెట్టేసి అదొక ఫ్రెండ్ లాగా అయిపోయింది నాకు. సో, పోపైతే వేడైన తర్వాత మనం ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం అది ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మెంతికూర వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయితేనే కొంచెం చేదు రాకుండా ఉంటుందన్నమాట. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేసుకుంటే ఇంకా కర్రీ అంతా చేదెక్కిపోతుంది. సో, టిప్ గురించి మాట్లాడుకుంటే నేను చాట్‌జీపీటీలో అడిగాననమాట. చాలా డాండ్రఫ్ ఉంది ఏం చేయాలి అని చెప్పేసి అడిగితే కొన్ని టిప్స్ అయితే ఇచ్చింది. సో, అందులో ఒకటైతే లాస్ట్‌లో షేర్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో, పప్పు నైట్ నానబెట్టుకున్నాను కదా, చాలా మంచిగా సోక్ అయిపోయింది. కొంచెం సేపు ఫ్రై అవ్వగానే నాకు తొందరగా ఉడికిపోయిందనమాట. లేదు మీరు నానబెట్టుకోకపోతే ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే పప్పు కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టుకోండి. ఒక 5 విజిల్స్ అయిన తర్వాత ఆఫ్ చేసుకుంటే ఇంకా కర్రీ స్టార్ట్ చేసేసుకోవచ్చు. మెంతి అలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆ బాయిల్ చేసిన పప్పు వేసేసుకొని కర్రీని ఇంకా కంటిన్యూ చేసేసుకోవచ్చు. లేదంటే టొమాటోస్ అయినా ఫస్ట్ వేసి అవి ఫ్రై అయిన తర్వాత పప్పు వేసుకోవచ్చు. ఎలా అయినా అంటే ఎలా వీలుంటే అలా చేసుకోండి. మొత్తానికైతే అన్నీ కలిపి ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతుంటే ఇంకా మధ్యలో సాల్ట్, కారం వేసుకుంటే వేసుకోండి. నేనైతే కొంచెం వేసినా కూడా అసలు తినట్లేదు మా పాప. అందుకే లైట్గా కొంచెం తగ్గిస్తున్నాను ఈ మధ్య కారం కర్రీస్లో. కారం తక్కువ వేసుకుంటేనే మనకి కర్రీ ఇంటేక్ అనేది ఎక్కువ పోతుంది కదా, అది కూడా ఒక మంచిదే కారం తక్కువ వేసుకోవడం. సో, నేనైతే పప్పు ఇంకా కర్రీ ఏం ఉడకక ముందే చూశాను. చూడండి, నానబెట్టిన పప్పు అయితే కొంచెం ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వగానే అలా పలుకుగా వచ్చేస్తుంది అనమాట. సో, కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్, లేదంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఇంకా క్యాప్ పెట్టేసుకోండి. ఏ వెజిటేబుల్ అయినా ఏ కర్రీ అయినా కొంచెమైనా వాటర్లో కుక్ అవ్వకపోతే నాకు ఎందుకో ఆయిల్ ఫీలింగ్ లాగా ఉంటుందన్నమాట. సో, అందుకే నేను కంపల్సరీగా వాటర్ వేసి కుక్ చేస్తాను. కర్రీ అయితే మంచిగా బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ అన్నీ అబ్జార్బ్ అయిన తర్వాత కర్రీ ఇంకా దగ్గర పడుతుంది కదా, ఆ టైంలో కొత్తిమీర వేసుకొని మొత్తం అందులో వాటర్ అన్నీ పోయిన తర్వాత ఇంకా కర్రీ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నార్మల్గా మనం శనగపప్పు, టొమాటో అలా ఎప్పుడైనా చేసుకుంటాం కదా, నేనైతే రేర్ అవి చేయడం. సో, ఇలా చేసుకుంటే ఓకే, కొంచెం ఆకుకూరలు కూడా వెళ్ళినట్టు ఉంటుంది లోపలికి. అండ్ మా పాపకి అయితే స్నాక్స్ బాక్స్ ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా, ఈ మధ్య మళ్ళీ కీరా పెట్టడం స్టార్ట్ చేశాను. ఇన్ని రోజులు పెట్టలేదు, బికాజ్ ఇంకా వింటర్ సీజన్ అట్లా ఉండేసరికి ఎందుకు చల్లవ చేస్తుంది అని చెప్పేసి కీరా అవాయిడ్ చేశాను. మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేశాను అనమాట. పీసెస్ కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి వాళ్ళకి పెట్టేస్తే తిన్న తర్వాత ఒక ఏమంటారు, వేడి చేయకుండా ఉంటుంది. రైస్ కానీ కారం కానీ అది తింటూ ఉంటారు కదా. సో, కర్రీ ఎక్కువ పోర్షన్లో వేసి కలిపి పెడితే మంచిది పిల్లలకి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ ఏదైనా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా టిఫిన్లో పెట్టేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసి పెడతానమాట. నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, అందుకే కలిపి పెట్టేశాను. సీజన్స్ చేంజ్ అవుతుంటే కూడా కిడ్స్ లంచ్ బాక్స్ చేంజ్ చేయడానికి ట్రై చేయాలి. లైక్ సమ్మర్ వచ్చింది కదా, రైస్ అంతా ఎక్కువగా తినాలనిపించదు పిల్లలకి. సో, అలాంటప్పుడు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ ఇంకొక ఎక్స్ట్రా బాక్స్ అది పెట్టాలి. స్ప్రౌట్స్, సలాడ్స్ లాంటివి. అండ్
మంచి మంచి ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి ఈ టైంలో. ఇంకా లంచ్ బాక్స్ ఎప్పుడైనా కర్రీ కొంచెం ఎక్కువ కలిపి, అంటే కారం తక్కువ వేసి కర్రీ ఎక్కువ కలిపి పెట్టేలాగా చూసుకోండి. ఇప్పుడు సమ్మర్లో దొరికే వాటర్ మిలన్, మస్క్ మిలన్, స్వీట్ పొటాటో అయితే కొంచెం శివరాత్రికి తర్వాత చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా శివరాత్రి ఆ టైంలో. ఆ ఫిబ్రవరి మార్చ్ హాఫ్ మంత్ వరకు స్వీట్ పొటాటో చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. సో ఇయర్ అంతా దొరుకుతాయి, బట్ అంత ఫ్రెష్గా ఉండవు. ఈ టైంలో బాగుంటాయి కాబట్టి అవి వాడచ్చు. బట్ తర్వాత ఇంకా మార్చ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందంటే ఇంకా వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఇలాంటివి వాళ్ళకి పెట్టడం చాలా మంచిది. టిఫిన్ బాక్స్ ప్యాక్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నేను మా బావ టీ తాగడానికి అయితే రెడీ అయ్యామన్నమాట. టిఫిన్ ప్యాక్ చేసేలోపు టీ అయితే పెట్టేశాను పక్కన. సో అది రెడీ అయిపోయింది. టీ తాగేసిన తర్వాత ఇంకా మా పాప స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను ఆయిల్ పెట్టుకుందామని రెడీ అయిపోయాను అనమాట. నాకు ఈ మధ్య తెలీదు, అంటే ఈ మధ్య తెలుసుకున్నాను ఏంటంటే ఆయిల్ ఎప్పుడూ జుట్టుకి ఉంచుకోవద్దు, లైక్ ఓవర్ నైట్ అట్లా పెట్టుకోవద్దు అని తెలిసింది. మరి అది ఎంతవరకు నిజమో ఏమో తెలీదు, బట్ నేనైతే నమ్ముతున్నాను. బికాజ్ మనకి ఆయిల్ ఉన్నంతసేపు ఎక్కువ డస్ట్ని అబ్జర్వ్ చేసుకొని డాండ్రఫ్ ఎక్కువ అయిపోతుంది అని అంటున్నారు. సో నమ్ముదాము, నమ్మితే పోయేదేముంది అని చెప్పేసి ఓన్లీ మనం తలస్నానం చేసే కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందలా పెట్టుకోవాలంట. నా చాకైతే మొండిగా అయిపోయింది, అది ఒకసారి ఫైల్ చేయాలి. సో ఇప్పుడైతే ఏంటి టిప్ ఏం చెప్పిందంటే చాట్ జీపీటీ, ఆయిల్ అండ్ లెమన్, ఆయిల్ని కొంచెం వేడి చేసి అందులో లెమన్ యాడ్ చేసి హాఫ్ అన్ అవర్ ముందు, తలస్నానం చేసే హాఫ్ అన్ అవర్ ముందు అప్లై చేసుకొని నీట్గా మసాజ్ చేసుకోవాలని చెప్పింది. సో బౌల్లో కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే తీసుకొని వేడి చేసుకున్నాను. అది ల్యూక్వామ్ అయ్యేసరికి, కొంచెం గోరువెచ్చగా అయ్యేసరికి మనం లెమన్ జ్యూస్ అయితే తీద్దామని అది పక్కన పెట్టుకున్నాను. అది కొంచెం గోరువెచ్చగా అయింది. నేను జ్యూస్ తీసేసరికి నేను 1 ఫుల్ లెమన్ అయితే పెట్టుకున్నాను. బికాజ్ ఇంకో సగం పక్కన పెట్టినా అది ఎలాగో పాడైపోతుంది కదా, అందుకే మొత్తం ఫుల్ లెమన్ పెట్టేసిన. జ్యూస్ తీసేసుకొని ఇంకా కొంచెం అది వేడి తగ్గిన తర్వాత రెండు మిక్స్ చేసేసి అప్లై చేసుకున్నాను అనమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం అయితే చేశాను. చూద్దాము పోతుందో పోదో. చాలా అయితే డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ చాలా ఉంది. సో మంచి హెయిర్ కేర్ టిప్స్తో అండ్ కొంచెం సెల్ఫ్ కేరింగ్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా. సో అవన్నిటిపైన మంచిగా దృష్టి పెట్టి మీకు కూడా షేర్ చేయాలనుకుంటున్నాను, పర్సనల్ కేర్, హైజీన్ ఇవన్నీ. సో ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చేసుకుంటే మనం ఎప్పుడో ఒకసారి, రోజు కాకుండా ఎప్పుడో ఒకసారి ఇలా వీడియోస్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. సో ఇంకా ఇదైతే నేను అప్లై చేసుకున్నా. నాకు కొంచెం జుట్టు అయినా కూడా నేను ఎక్కువ ఆయిలే పెట్టేసుకున్నాను, ఎందుకంటే పెట్టేదే ఎప్పుడో ఒకసారి, ఇంకా అప్పుడు మంచిగా పెట్టుకుందామని అప్లై చేసుకున్నాను అనమాట. మీరు కూడా పెట్టుకోండి. చూద్దాము డాండ్రఫ్ పోతుందా పోదా అని చెప్పేసి నేను మీకు తర్వాత వీడియోస్లో అంటే అప్డేట్ ఇస్తాను, ఎలా వర్క్ చేసింది, లేదంటే ఇంకా వేరే ఏమైనా ట్రై చేద్దామా అని చెప్తాను. అండ్ ఏఐని కూడా ఈ మధ్య యూజ్ చేయడం మీరు కూడా స్టార్ట్ చేయండి, ఒకవేళ ఇంకా చేయకపోతే. బికాజ్ అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. కరెక్ట్గా అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఇవ్వకుండా ప్రాపర్ ఒపీనియన్స్ ఇస్తుంది అనమాట ఏఐ. సో బెటర్ మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నా మెంతికూర పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, హెల్తీ లైఫ్ స్టైల్ని ఫాలో అవుదాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.